హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ పిల్లలైనా పెద్దలైనా వంట రాని వాళ్ళైనా కానీ చాలా ఈజీగా చేసుకోగలరు. చేయడానికి ఈజీ అయినా టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దాం రెసిపీ. ముందుగా కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో తాలింపు గింజలన్నీ వేసుకుని అవి 2 నిమిషాలు వేగనిచ్చి దాంట్లో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. అవి సన్నగా కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేసుకున్నాను చూడండి. సో అవి ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. సో అవి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందామండి. ఇవి సాల్ట్ వాటర్లో ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి, ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వంగా మరీ చిదురైపోతాయి మరి సన్నగా కట్ చేసుకుంటే. అందువల్ల కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి 1 మినిట్ కుక్ అయ్యాయి. ఒకసారి కలుపుకుందాము, ఎందుకంటే బంగాళదుంపలు అడుగంటుతాయి. సో అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుందామండి. సో యాడ్ చేసుకొని కలుపుకుందాము. మీరు కావాలంటే తాలింపు గింజలు వేసినప్పుడే వేయచ్చు కరివేపాకు. ఇప్పుడు మూత పెట్టుకొని బంగాళదుంపలు హాఫ్ కుక్ అయ్యేదాకా ఉడికించుకుందాము. సో హాఫ్ కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు తీసి ఒకసారి కలుపుకుందాము. చూడండి, ప్రతిసారి కలిపేటప్పుడు అడుగంటుంటాయి. సో ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాము అన్నీ వేసినాక. కలుపుకొని మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. మనం వేసుకున్న పసుపు, కారం, ఉప్పు అవి బంగాళదుంపకి సరిగా పట్టాలండి. సో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ నేను బఠానీ వాడుతున్నానండి. ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే వాడండి, లేకుంటే నార్మల్ ఒట్టి పొటాటో ఫ్రై చేసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందని వేస్తున్నాను, లేకుంటే ఇది స్కిప్ చేస్తే సరిపోతుంది. మీరు ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. సో కుక్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. సో కలుపుకొని నేను ఇక్కడ గరం మసాలా వాడుతున్నానండి. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ నేను ఎవరెస్ట్ గరం మసాలా వాడుతున్నానండి. సో అది ఏ గ్రేవీలో వేసినా లేదా ఏ ఫ్రైలో వేసినా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఒకసారి కలుపుకుందాము. చూసారా, ఈ మసాలా వాడుతున్నాను. సో ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో కుక్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఈ స్టేజ్లో మనం ఉప్పు, కారం చూసుకొని యాడ్ చేసుకోవాలండి. తక్కువైతే, నాకు కొంచెం తక్కువైందని ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. వేసి కలుపుకొని ఒక 2 సెకండ్స్ కుక్ చేసుకున్నాను అంతే. సో చూసారా, మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఇది మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. సో చూసారా, మనకు బంగాళదుంప కానీ సరిగ్గా కుక్ అయిపోయింది. సో అయిపోయింది మనకి బంగాళదుంప ఫ్రై. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి ఇది చేసి పెట్టండి, ఒక చపాతీ తినే కాడ 2 చపాతీలు తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.